హలో స్టూడెంట్స్, ఇవాళ మన 25th సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి హౌ కోర్ట్స్ ఆర్ ప్రొటెక్టింగ్ ద పర్సనాలిటీ రైట్స్ అనేది ఫస్ట్ ఆర్టికల్ అనమాట. సో ఈ ఆర్టికల్లో కోర్ట్స్ అసలు పర్సనాలిటీ రైట్స్ ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాయి, అసలు పర్సనాలిటీ రైట్స్ అంటే ఏంటి, అండ్ ఇండియాలో ఉన్నటువంటి జుడిషియల్ ప్రొటెక్షన్ ఏంటి, దాని ఛాలెంజెస్ ఏంటి అనేది డిస్కస్. సో ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే అసలు పర్సనాలిటీ రైట్స్ అంటే ఏంటి. ఒక పర్సనాలిటీ రైట్ అంటే ఏంటి అంటే, ఒక పర్సన్ ఉన్నారనుకోండి, ఆ పర్సన్ కి వాళ్ళ నేమ్ కానీ, ఇమేజ్ కానివ్వండి, వాయిస్ కానివ్వండి, సో ఏవైతే వాళ్ళవి ఉంటాయో వాళ్ళ యొక్క ఇండివిజువల్ థింగ్స్ ని కమర్షియల్ యూజ్ చేయకుండా కాపాడేటటువంటి రైట్స్ అన్నమాట. వాళ్ళ యొక్క యునిక్ అట్రిబ్యూట్స్ అంటారు కదా, వాటిని కమర్షియలైజ్ చేయకుండా ఉండేటటువంటి రైట్స్ ని పర్సనాలిటీ రైట్స్ అంటారు. ఆర్టికల్ 20 ప్రకారం రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఈ ఆర్టికల్ 19 కి లింక్ చేసడం వల్ల మనం ఏంటి అంటే ప్రైవసీ అండ్ ఇలా పర్సనల్ ఐడెంటిటీ రైట్స్ ని కాపాడుకుంటాం అనమాట. ఇప్పుడు డిజిటల్ ఎరా ఏఐ కానివ్వండి, డీప్ ఫేక్స్ కానివ్వండి, అగ్రెసివ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ కానివ్వండి, సో ఓవరాల్ గా ఈ రైట్స్ ని చాలా సార్లు కాలరాస్తారు. ఈ కాంటెక్స్ట్ లో ఒక్కసారి జుడిషియరీలో ఎలాంటి ప్రొటెక్షన్ ఇస్తున్నారు ఈ పర్సనాలిటీ రైట్స్ అని చూద్దాము. సో ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పర్సనాలిటీ రైట్స్ రైట్ టు ద ప్రైవసీ కింద తీసుకురావడం జరిగింది. ఇందులో జస్టిస్ కేఎస్ పుట్టస్వామి వర్సెస్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ప్రైవసీ ఫండమెంటల్ రైట్ గా చెప్పారు, అండ్ దాంతో పాటు పర్సనాలిటీ రైట్స్ అండర్ దిస్ రైట్ టు ప్రైవసీ ఉండడం చెప్పడం జరిగింది అనమాట. సెకండ్ వచ్చేటప్పటికి సేఫ్ గార్డింగ్ రెప్యుటేషన్ అండ్ డిగ్నిటీ. ఆర్ రాజగోపాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో స్పెసిఫిక్ ఏంటి అంటే, ఏదైనా సరే పర్సనల్ డీటెయిల్స్ కానివ్వండి, ప్రైవసీ కానివ్వండి, అలాంటి వైలేట్ అవ్వకుండా ఏ పబ్లికేషన్ చేయాలి, అలాంటి వైలేట్ అయితే పబ్లికేషన్ ఆథరైజ్డ్ అవుతుంది అని చెప్పడం జరిగింది అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ సెలబ్రిటీ రైట్స్. టైటాన్ ఇండస్ట్రీస్ వర్సెస్ రామ్ కుమార్ జ్యువెలర్స్ కేసులో మనం చూసుకున్నట్టయితే, ఈ కేస్ లో స్పెసిఫిక్ గా అమితాబ్ అండ్ జయ బచ్చన్ ఇమేజెస్ ఉన్నాయి కదా, అవి మిస్యూజ్ కానికుండా కాపాడడం జరిగింది కోర్ట్. ఆ తర్వాత ఐసీసీ డెవలప్మెంట్ కానీ, అర్వే ఎంటర్ప్రైజెస్ కేసు కానివ్వండి, సో పబ్లిసిటీ రైట్స్ అనేవి ఇండివిజువల్ చేతిలో ఉంటాయని చెప్పడం జరిగింది. అండ్ డిజిటల్ మీడియా గురించి చూసుకున్నట్టయితే ఢిల్లీ హైకోర్టు రీసెంట్ గా అమితాబ్ బచ్చన్ నేమ్, ఇమేజ్, వాయిస్ ఇలాంటి అడ్వర్టైజ్మెంట్ లో వాడద్దు, మిస్యూజ్ చేయొద్దు అని చెప్పడం జరిగింది. సో ఇలా పర్సనాలిటీ రైట్స్ ని చాలా సార్లు మనకి కానీ దేర్ ఆర్ ఛాలెంజెస్ అనమాట. ఏంటి అంటే, ఒక కాంప్రహెన్సివ్ లెజిస్లేషన్ అంటూ లేదు ఈ పర్సనాలిటీ రైట్స్ కి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ ఫ్రాగ్మెంటెడ్ పాలసీస్ ఉండడము, అండ్ ప్రైవసీ అండ్ ఐపీఆర్ లాస్ కూడా చాలా ఫ్రాగ్మెంటెడ్ గా ఉండడం వల్ల కాంప్రహెన్సివ్ గా ఒక లీగల్ ప్రొవిజన్ అంటూ లేదు దీనికి. రెండోది వచ్చినప్పటికీ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ తో క్లాష్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు సెటైర్ కానీ, ప్యారడీ కానివ్వండి, ఇప్పుడు బయోపిక్స్ కానీ, సో కొన్నిసార్లు తీసినప్పుడు ఎంతో కొంత వాళ్ళ యొక్క పర్సనాలిటీ రైట్స్ వైలేట్ అవుతూ ఉంటాయి ఆ పర్సన్ స్పెసిఫిక్ గా చూసుకున్నట్టయితే. నెక్స్ట్ చూసుకున్నట్టయితే డిజిటల్ మిస్యూజ్. ఇక్కడ మనం చూసుకున్నట్టు డీప్ ఫేక్స్ కానీ, ఏఐ కంటెంట్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క పర్సనాలిటీ రైట్స్ ని మిస్యూజ్ చేస్తాయి. నెక్స్ట్ క్రాస్ బార్డర్ వైలేషన్స్. ఈ మిస్యూజ్ అనేది ఎక్కువగా ఎక్కడ జరుగుతుందంటే బియాండ్ ఇండియన్ జ్యూరిస్డిక్షన్ జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫారెన్ వెబ్సైట్స్ కానివ్వండి, సో అక్కడ. నెక్స్ట్ వచ్చేప్పటికి అంబిగ్యూటీ ఇన్ స్కోప్, క్లారిటీ లేకపోవడము ఈ పోస్ట్మార్టస్ రైట్స్ గురించి, అండ్ దాంతోపాటు కమర్షియల్ వర్సెస్ పబ్లిక్ ఇంట్రెస్ట్. ఇక్కడ సపరేట్ న్యూస్ అండ్ పబ్లిక్ డిబేట్ అనే దాన్ని సపరేట్ చేయడం చాలా హార్డ్ అనమాట కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్ నుంచి. సో ఇది ఛాలెంజ్. నెక్స్ట్ ఒకసారి మనం వే ఫార్వర్డ్ చూసుకున్నట్టయితే ఒక కాంప్రహెన్సివ్ లెజిస్లేషన్ కావాలి. సో పర్సనాలిటీ రైట్స్ యాక్ట్ లాంటివి తీసుకురావాలి. జస్ట్ ఎగ్జాంపుల్ మనకి యూరోపియన్ యూనియన్ లో జీడీపీఆర్ ఉంటుంది అనమాట, ఈ పోస్ట్ మార్టస్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేప్పటికి టెక్ డ్రైవెన్ సేఫ్ గార్డ్స్, అంటే ఏ టూల్స్ ని యూస్ చేసుకుని ఈ డీప్ ఫేక్స్ ని డిటెక్ట్ చేయడము. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐపీఆర్ ఇంటిగ్రేషన్ ని స్ట్రెంగ్తెన్ చేయడము, పర్సనాలిటీ రైట్స్ కాపీరైట్ అండ్ ట్రేడ్ మార్క్ లా కింద తీసుకురావడము. అండ్ దాంతో పాటు జుడిషియల్ గైడ్ లైన్స్, సుప్రీంకోర్టు ఏవైతే ఈ డెవలప్మెంటల్ గైడ్ లైన్స్ స్టార్ట్ చేసిందో పర్సనాలిటీ రైట్స్ కి, సో వాటిని ఇంకా ఫాలో అవ్వడము. ఇండస్ట్రీ యొక్క సెల్ఫ్ రెగ్యులేషన్ అండ్ అవేర్నెస్ అనమాట. స్ట్రాంగర్ ఏఐసిఐ కోడ్స్ కానివ్వండి, ఈ సెలబ్రిటీ ఎండోర్స్మెంట్స్ కోసం వస్తున్నటువంటి కోడ్స్ కానీ, వీటన్నిటి వల్ల మనం పర్సనాలిటీ రైట్స్ ఇంకా కాపాడుకోవచ్చు. తో పాటుగా ఒకసారి చూసుకున్నట్టయితే ఇండియన్ కోర్ట్స్ ఈ పర్సనాలిటీ రైట్స్ అనే కాన్సెప్ట్ ని స్టడీగా ఎక్స్పాండ్ చేశాయి, అండ్ డిగ్నిటీ, ప్రైవసీ అండ్ కమర్షియల్ ఐడెంటిటీని ప్రొటెక్ట్ చేస్తున్నాయి అనమాట. బట్ దేర్ ఆర్ ఛాలెంజెస్, ఫ్రాగ్మెంటెడ్ లాస్ అని, డిజిటల్ మిస్యూజ్ అని, ఫ్రీ స్పీచ్ అని చెప్పేసి. సో ఒక హోలిస్టిక్ లీగల్ ఫ్రేమ్వర్క్, దాంతోపాటు జ్యుడిషియల్ క్లారిటీ ఉన్నప్పుడు మనం ఇండివిజువల్ డిగ్నిటీ అండ్ సొసైటీ ఇంట్రెస్ట్ రెండింటిని కాపాడగలుగుతాం ఈ డిజిటల్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇండియా ప్రిపేర్ ఫర్ క్వాంటమ్ జంప్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ ఉందన్నమాట. సో ఓవరాల్ గా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అండ్ దాంతో పాటు ఇండియన్ ఎథోస్ అండ్ ఫ్యూచరిస్టిక్ విజన్, ప్రస్తుతానికి ఇండియాలో ఉన్న ఎథోస్ ఏంటి అండ్ దాంతో పాటు ఫ్యూచరిస్టిక్ విజన్ ఏంటి అనేది ఈ ఆర్టికల్ డిస్కస్ చేస్తుంది. ఓవరాల్ గా మనం ఇండియా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 చూసుకున్నట్టయితే 34 years తో ఫస్ట్ పాలసీ అనమాట. ఎడ్యుకేషన్ ని ఇండియా యొక్క కల్చరల్ వాల్యూస్ తో కలపాలి అనేటటువంటి ఆలోచన తీసుకొచ్చినటువంటి పాలసీ ఇది. అండ్ ఇది హోలిస్టిక్, ఇంక్లూజివ్ అండ్ స్కిల్ దానికి ఇట్ విల్ బి గోయింగ్ ఫార్వర్డ్. ఒకసారి ఇండియన్ ఎథోస్ అండ్ ఫ్యూచరిస్టిక్ విజన్ ని కనుక మనం ఒకసారి బ్లెండ్ తీసుకున్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఎథోస్ ఏంటి మనకి
క్యారెక్టర్ బిల్డింగ్ కానివ్వండి, ఎథిక్స్ కానివ్వండి, వాల్యూస్ కానివ్వండి, డైవర్సిటీకి రెస్పెక్ట్ కానివ్వండి, ఇవన్నీ ఇండియన్ ఎథోస్ అనమాట. అండ్ వాటితో పాటు యోగా, ఆయుర్వేద, సాంస్క్రిట్, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ యొక్క ఇంటిగ్రేషన్ అండ్ సస్టైనబుల్ లైఫ్ స్టైల్స్ అండ్ గాంధీ అండ్ ఫిలాసఫీ నై తాలింని ప్రమోట్ చేయడం ఇండియన్ ఎథోస్ అనమాట. అండ్ వీటిని ఫ్యూచరిస్టిక్ విజన్ తో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కలిపింది. వాట్ ఈస్ దిస్ ఫ్యూచరిస్టిక్ విజన్? ఇక్కడ ఫ్లెక్సిబుల్ ఎంట్రీ ఎగ్జిట్ నార్మ్స్ కానివ్వండి, క్రెడిట్స్ కోసం అకాడమిక్ బ్యాంక్ పెట్టడం కానివ్వండి, లేదా నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ పెట్టడం కానివ్వండి ఇన్నోవేషన్ కోసము. సో వీటన్నిటి కోసం అని చెప్పేసి ఇండియన్ ఎథోస్ అండ్ ఫ్యూచరిక్ విజన్ మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనమాట. సో అదే కాకుండా మల్టీ లింగ్వల్ లెర్నింగ్ ప్రమోట్ చేసింది. 3 లాంగ్వేజ్ ఫార్ములా అంటే మదర్ టంగ్, రీజనల్ లాంగ్వేజ్ టిల్ గ్రేడ్ 5, ఫౌండేషనల్ లెర్నింగ్ కోసం అని చెప్పేసి, అండ్ దాంతో పాటు పాలి, పర్షియన్, ప్రాకృత్ లాంటి లాంగ్వేజెస్ కోసం అని చెప్పేసి ఇన్స్టిట్యూట్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెఫ్ట్ అండ్ ఏఐ బేస్డ్ ట్రాన్స్లేషన్ టూల్స్ ని లింగ్విస్టిక్ గ్యాప్ ని బ్రిడ్జ్ చేయడానికి డెవలప్ చేశారనమాట. ఎగ్జాంపుల్ యునెస్కో చెప్పినట్టయితే, యునెస్కో స్టడీస్ ప్రకారం చెప్పినట్టయితే, చిల్డ్రన్ వాళ్ళ మదర్ టంగ్ లో కనుక ఎడ్యుకేషన్ కనుక ఎర్లీ ఏజెస్ లో కనుక చేసినట్టయితే నాన్ నేటివ్ లాంగ్వేజ్ లో నేర్చుకున్న వాళ్ళకన్నా చాలా బాగా పర్ఫామ్ చేస్తారని చెప్పడం జరిగింది. మూడోది వచ్చేప్పటికి ఈక్విటబుల్ యాక్సెస్. ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ యూనివర్సలైజ్ చేయడం విత్ 100% గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో బై 2030. అండ్ దాంతో పాటు జెండర్ ఇంక్లూజన్ కోసం ఫండ్ కానివ్వండి, స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్స్ కానివ్వండి బ్యాక్వర్డ్ రీజన్స్ లో, దీక్ష, స్వయం అనేటువంటి డిజిటల్ ప్లాట్ఫామ్స్ కానివ్వండి, సో ఎస్సీడీజీస్ యొక్క స్కాలర్షిప్స్ కానివ్వండి, బేటీ బచావ్, బేటీ పడావ్, ఇవన్నీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఇంటిగ్రేట్ చేయడము. సో ఓవరాల్ గా హై పెంచడం అనమాట. అట్లానే ఛాలెంజెస్ చూసుకున్నట్టయితే, ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ హర్డిల్స్. స్టేట్స్ రిసోర్సెస్ అండ్ ప్రయారిటీస్ లో డిఫర్ అవుతూ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు ఈస్ నాట్ యాక్సెప్టింగ్ దిస్ 3 లాంగ్వేజ్ ఫార్ములా. రెండోది వచ్చేప్పటికి డిజిటల్ డివైడ్. ఈ ఇంటర్నెట్ డివైజెస్ విషయంలో ఉన్నటువంటి డివైడ్ అనమాట. రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ కు ఉన్నటువంటి డివైడ్ వల్ల చాలా మందికి యాక్సెసిబుల్ ఎడ్యుకేషన్ రావట్లేదు. మూడోది షార్టేజ్ ఆఫ్ ట్రైన్డ్ టీచర్స్ ఇన్ మల్టీలింగ్వల్ అండ్ మల్టీ డిసిప్లినరీ పెడగాలజీ. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 3 లాంగ్వేజ్ ఫార్ములా చెప్పారు. ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత తమిళ్ టీచర్స్ ఉంటారా, మలయాళం టీచర్స్ ఉంటారా? సో అదొక ప్రాబ్లం అనమాట. ట్రైన్డ్ టీచర్స్, అది కూడా మల్టీలింగ్వల్ గా మల్టీ డిసిప్లినరీ కరికులం ఏదైతే ఉందో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి. నాలుగోది వచ్చేప్పటికి బ్యాలెన్సింగ్ లోకల్ ఎథోస్ విత్ గ్లోబల్ స్టాండర్డ్స్. ఇక్కడ ఏంటి అంటే కల్చరల్ కంటెంట్ మీద ఎక్కువ ఎంఫసిసా, లేకపోతే ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్ మీద ఓవర్ ఎంఫసిసా అనే దాని మీద ఉన్నటువంటి ప్రాబ్లం అనమాట. ఆ తర్వాత రిసోర్స్ కన్స్ట్రెంట్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే పాలసీ 6% ఆఫ్ ద జీడీపీ ఎడ్యుకేషన్ కోసం అని చెప్పేసి టార్గెట్ చేస్తుంది. కానీ ఎలకేషన్ ఇప్పటికీ ఓన్లీ 3% వరకే ఉంది. ఎకనామిక్ సర్వే ప్రకారం కూడా చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ స్పెండింగ్ ఆఫ్ ద జీడీపీగా ఉంది కదా. వాట్ కుడ్ బి ద వే ఫార్వర్డ్? కోఆపరేటివ్ ఫెడరలిజం ని స్ట్రెంథెన్ చేయడము, అండ్ ఏదైతే కర్కులం ఉందో దాన్ని నేషనల్ విజన్ తో అలైన్ చేయడము స్టేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో ఇంక్లూజివ్ డిజిటల్ ఎడ్యుకేషన్ మోడల్ ఉంటుందన్నమాట. ఇలాంటివి రెప్లికేట్ చేయడం. నెక్స్ట్ టీచర్ ట్రైనింగ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ టీచర్స్ అని చెప్పేసి స్టాండర్డ్స్ ఉంటాయి టీచర్స్ కోసం అని చెప్పేసి, క్వాలిటీ ఎన్షూర్ చేయడానికి అలాంటివి ఇంకా ముందుకు తీసుకురావాలి. అండ్ డిజిటల్ డివైడ్ ని బ్రిడ్జ్ చేయగలగాలి, భారత్ నెట్ కానీ లేకపోతే ఆప్టిక్ కేబుల్ కనెక్షన్స్ ఇవ్వడం వల్ల. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏన్షియంట్ విజన్ ని మోడర్న్ ఇన్నోవేషన్ తో కలపడం. ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ ఉన్నాయి కదా, దాంతో పాటు అండ్ రోబోటిక్స్ ని కూడా డెవలప్ చేయడం అనమాట. నెక్స్ట్ వచ్చేప్పటికి ఫినాన్షియల్ సస్టైనబిలిటీని ఎన్షూర్ చేయడం, పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఎంకరేజ్ చేయడము, సిఎస్ఆర్ లాంటి వాటిల్లో. అండ్ దాదాపు 6% ఆఫ్ ద జీడీపీ ఎలకేషన్ అనేది ప్రయారిటైజ్ చేయడం జరిగింది, అది కూడా ఈస్ట్ ఏషియన్ చూసుకున్నట్టయితే. నెక్స్ట్ మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020, ఇది ఒక విజనరీ ఫ్రేమ్వర్క్. ఇండియా సివిలైజేషన్ ఎథోస్ ని, ఫార్వర్డ్ లుకింగ్ ఎడ్యుకేషన్ స్ట్రాటజీ రెండింటిని కలిపేది. సో ఈ ఛాలెంజెస్ ని అడ్రస్ చేయడం వల్ల ఇంక్లూజివిటీ ఫండింగ్ అనేది పెరుగుతుంది అనమాట. ఇండియా విశ్వ గురు భారత్ గా ఎదిగేటటువంటి స్కోప్ ఉంటుంది. ఆర్టికల్ చూసుకున్నట్టయితే, విల్ ఏఐ ఫిక్స్ ఇండియాస్ ఎనర్జీ డిమాండ్ ఆన్ ఇట్స్ ఓన్ నీడ్స్ స్నోబాల్ అని చెప్పేసి అడగడం జరిగింది అనమాట. ఇక్కడ ఏంటి అంటే ఏఐ అసలు ఇండియా యొక్క ఎనర్జీ డిమాండ్ ని ఫిక్స్ చేయగలుగుతుందా అని చెప్పేసి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక ఎమర్జింగ్ సొల్యూషన్. గ్లోబల్ ఉన్నటువంటి ఎనర్జీ ల్యాండ్స్కేప్ కానివ్వండి, ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఏఐ ఇన్నోవేషన్స్ ని డ్రైవ్ చేస్తుంది. అట్లానే ఎనర్జీ యూజ్ ని కానివ్వండి, రెన్యూబుల్స్ ఇంటిగ్రేట్ చేయడంలో కానీ, గ్రిడ్ యొక్క రెసిలియన్స్ యూజ్ అవుతుంది అనమాట. సో ఇండియా యొక్క ఎనర్జీ డిమాండ్ కి ఏ ఒక సొల్యూషన్ గా చూసుకున్నట్టయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రెన్యూబుల్ ఎనర్జీని ఆప్టిమైజ్ చేయడం. ఏ డిప్లాయ్ చేయడం వల్ల ఫోర్కాస్ట్ కానివ్వండి, హైబ్రిడ్ సోలార్ బ్యాటరీ ప్లాంట్స్ కానివ్వండి, సో వీటన్నిటిని ఆప్టిమైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ 24/7 రెన్యూబుల్ సప్లై ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టాటా పవర్ కానివ్వండి, రెన్యూ పవర్ కానివ్వండి, యూస్ చేసుకుని రియల్ టైమ్ లోడ్ ఫోర్కాస్టింగ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేప్పటికి స్మార్ట్ గ్రిడ్స్ అండ్ ఎనర్జీ సెక్యూరిటీ. నేషనల్ స్మార్ట్ గ్రిడ్ మిషన్ కానీ, ఎనేబుల్ సిస్టమ్స్ కానివ్వండి, ఓవరాల్ గా డిమాండ్ మేనేజ్ చేయడము అండ్ థెఫ్ట్ ని డిటెక్ట్ చేయడానికి బాగా అవసరపడతాయి అనమాట. కర్ణాటకలో బెస్కామ్ అని చెప్పేసి ఒక ఎనర్జీ ఏజెన్సీ ఉంటుంది అనమాట. వాళ్ళు యూస్ చేసుకుని ఫాల్ట్ డిటెక్షన్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి సస్టైనబుల్ రియల్ ఎస్టేట్. డ్రైవ్ అండ్ స్మార్ట్ లైటింగ్ వల్ల కానివ్వండి, లేకపోతే ప్రిడిక్టివ్ కంట్రోల్స్ వల్ల కానీ ఓవరాల్ గా ఎనర్జీ యూజ్ అనేది తగ్గుతుంది అప్ టు 25%. అండ్ 67% ఆఫ్ ఇండియాస్ గ్రేడ్ ఆఫీస్ స్టాక్ అనేది మోస్ట్లీ గ్రీన్ సర్టిఫైడ్ మానిటర్ సిస్టమ్ తో సపోర్ట్ చేయబడింది అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎఫిషియెంట్ డేటా సెంటర్స్. ఎయిర్టెల్ యొక్క నక్స్ట్రా డేటా సెంటర్స్ ఏఐని ప్రిడిక్టివ్ కూలింగ్ అండ్ రెన్యూబుల్ పీపీఎస్ కోసం యూజ్. అండ్ ఒకసారి ఏఐ
అదే దాని యొక్క ఎనర్జీ స్నోబాల్ అని చెప్పేటటువంటి థింగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డేటా సెంటర్స్ ఎక్స్పాన్షన్ వల్ల, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే వాడటం వల్ల ఇంకా ఎనర్జీ డిమాండ్ అనేది పెరుగుతుంది కదా అని చెప్పేది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియాలో డిమాండ్ వచ్చేటప్పటికి 1.2 గిగావాట్స్ ప్రొజెక్ట్ చేయడం జరిగింది 2024లో, అండ్ 2030కి 4.5 గిగావాట్స్ కి పెరుగుతుంది అని ప్రొజెక్ట్ చేసాం అనమాట. బై 2030 ఏఐ డ్రైవెన్ డేటా సెంటర్స్ ఏవైతే ఉంటాయో ఇండియాలో దాదాపు 40 to 50 వాట్స్ కన్స్యూమ్ చేయగలుగుతాయి అనమాట. అండ్ గ్లోబల్ గా కూడా చూసుకున్నట్టయితే ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళ ప్రాజెక్ట్స్ కానీ ఏఐ లెడ్ డేటా సెంటర్స్ దాదాపు క్వాడ్రపుల్ అవుతుంది ఎనర్జీ డిమాండ్ అని చెప్పడం జరిగింది. అండ్ ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇంత గ్రీన్ అడాప్షన్ ఉన్నా సరే ఇండియా కోల్ హెవీ మిక్స్ తో ఉంటుంది అనమాట. ఏఐ గ్రోత్ వల్ల ఇంకా ఎక్కువ కార్బన్ ఎమిషన్స్ పెరుగుతాయి అనేటువంటి ఛాన్స్ ఉంది మనకి. సో ఓవర్ పెంచుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం ఎట్లా, వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? ఫస్ట్ గ్రీన్ డేటా సెంటర్స్, ఇప్పుడు రెన్యూబుల్ పవర్ అండ్ వాటర్ ఎఫిషియెంట్ డేటా సెంటర్స్ ఉంటాయి కదా, వాటిని ఇన్సెంటివైజ్ చేయడము, ఏఐ డెవలప్మెంట్ సస్టైనబుల్ గా ఉండడం, అంటే లో ఎనర్జీ ఏఐ మోడల్స్ ని డెవలప్ చేయడం, అల్గోరిథమిక్ ఎఫిషియన్సీ డెవలప్ చేయడము, అండ్ ఇండిజినియస్ సెమీ కండక్టర్ మిషన్స్ ని ప్రమోట్ చేయడము, అండ్ దాంతో పాటు రీసైకిల్డ్ వాటర్ అండ్ పవర్ యూసేజ్ ఎఫెక్టివ్నెస్ ని పెంచడం అనమాట. అండ్ పాలసీ నడ్జెస్ వచ్చేటప్పటికి ఏఐని ఎనర్జీ కన్జర్వేషన్ లోను అండ్ బిల్డింగ్ కోడ్స్ లోను నేషనల్ ఎనర్జీ ఎఫిషియన్సీ మిషన్ లోను ఇంటిగ్రేట్ చేయడం అండ్ గ్రీన్ సర్టిఫికేషన్ నామ్స్ ని ఎన్ఫోర్స్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేప్పటికి రెన్యూబుల్స్ ని లెవరేజ్ చేయడం. ఈ 500 గిగావాట్ రెన్యూబుల్ టార్గెట్ ఏదైతే 2030కి దాన్ని ఏఐతో ఆప్టిమైజ్ చేయడం వల్ల స్టోరేజ్ డిమాండ్ అండ్ గ్రిడ్ స్టెబిలిటీ అనేది పెరుగుతుంది. అండ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కానీ మిషన్ ఇన్నోవేషన్ కానివ్వండి, సో వీటన్నిటితో గ్లోబల్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట. సో ప్రస్తుతానికి ఇట్ ఈస్ ఎ పారాడాక్స్. ఇన్ఎఫిషియన్స్ ఇండియాలో ఉన్నటువంటి ఎనర్జీ సిస్టమ్ యొక్క ఇన్ఎఫిషియన్స్ ని ఫిక్స్ చేసుకోవచ్చు, అట్లానే దాంతో పాటు దాని యొక్క డిమాండ్ ని కూడా పెంచుకుంటారు అనమాట ఎనర్జీని ఈ ఏఐ యూజ్ చేయడం వల్ల. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల ఇండియా ఒక సస్టైనబుల్ ఎనర్జీ జర్నీ అనేది ఇంకా ముందుకెళ్తుంది. సో ఇది ఇవాళ ఆర్టికల్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్.